పెద్దవారి గోత్రాలు పెరుమాళ్ళకెరు కానీ ఇదివరకు పెద్దవాళ్ళ ఇళ్ళలో గొడవలు బయటికి తెలిసేది కాదు. కొండ మీద గోల ఏంటంటే అదేదో కొలపోళ్ళ రహస్యం అనేవాళ్ళు. ఇప్పుడు రోడ్డెక్కి వీధుల్లోకి వచ్చి తిట్టుకుంటున్నటువంటి రోజులు. తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతులు అనేదానికంటే కూడా ఇలాంటి వివాదాల ద్వారా అన్యాయం వైపు ఏమైనా సింపతి కార్డు తెప్పించుకుని రాజకీయ అరంగేటం చేద్దాం అనుకుంటున్న రోజులు. ఆంధ్రాలో షర్మిల చూసాం, తెలంగాణలో కవిత చూస్తున్నాం. కేసీఆర్ గారు బతికే ఉన్నారు కాబట్టి ఆయన ఆ ఆస్తులు ఏదో కూడా ఎవరికి ఏమేమి ఇవ్వబోతున్నారు ఇప్పుడే రాసేస్తే బెటర్. తర్వాత మా నాన్న నాకు అది ఇద్దాం అనుకున్నాడు, ఇది ఇద్దాం అనుకున్నాడు, మొన్న ఈ తర్వాత తీసుకుపోయాడు, ఇట్లాంటి గొడవ ఉండదు. అట్లాగే ఎవరికి ఆస్తులు ఏంటో ఫైనల్ చేసేయడం బెటర్. అట్లాగే పవర్స్ కూడా ఏ పదవులు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు, జాతీయ నాయకత్వం ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు, రాష్ట్ర నాయకత్వం ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు, ఇది కూడా తేల్చేయడం బెటర్. నువ్వు ఎంత సంపాదించావన్నది కాదు, చివరికి పోయిన తర్వాత నిన్ను తిట్టుకోకుండా ఉండాలి. బయట వాళ్ళు తిట్టుకుంటారు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, పొగుడుకునే వాళ్ళు పొగుడుకుంటారు. కేసీఆర్ని తెలంగాణలో ఇప్పుడు విమర్శించే వాళ్ళు కూడా తర్వాత ఆయన లేనప్పుడు అందరూ ప్రశంసిస్తారు తప్పించి ఏముండదు. ఎందుకంటే అందరూ కూడా పోరాట యోధుడిగా చూస్తారు. ఆయనే లేకపోతే తెలంగాణ అనేది లేదు. కానీ అంతటి ప్రయోజనం కూడా పక్కకి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇప్పుడు బాధ్యతగా పనిచేయడం బెటర్ ఏమో.